సచిన్ టెండూల్కర్ ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి అని అన్నాం, అందరికీ తెలుసు. ఆయన అంటారు క్రికెట్ దేవుడు అంటారు. అంత గొప్ప ఆటగాడు అవటానికి కారణం ఏంటో తెలుసా? 3:30కి లేస్తాడట, 4 గ్రౌండ్కి వెళ్తాడట, 9 దాకా గ్రౌండ్లో ఉంటాడు. ఇంటికి వస్తాడు, ఫ్రెష్ అప్ అయి 9:30కి స్కూల్కి వెళ్తాడు. 4:30కి ఇంటికి వస్తాడు, మరలా 5 o'clock గ్రౌండ్కి వెళ్తాడట. రాత్రి 9 గంటల దాకా గ్రౌండ్లో గడుపుతాడట. ఇంటికి వస్తాడు, మొత్తం అన్నం తింటాడు, క్లాస్లోకి వెళ్ళిపోతాడు. సమయాన్ని ఎంత విలువగా వాడుకున్నాడో చూడండి. ఎవరిని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, పిల్లలకు ఒక మాట నేర్పకండి, దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకోకపోతే ఇంకెవడు చూసుకుంటాడు? సోమరిపోతులు దేవుడు ఆశీర్వదించడు. సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వృధా చేసుకొని చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా విచ్చలవిడిగా బ్రతుకుతూ, గమనించండి, సమయాన్ని అంతా పాడు చేసుకున్న తర్వాత, దేవా నేను ఎంత ప్రార్థన చేసినా నా కొడుకుని ఎందుకు కనికరించలేదు? బంగారం కంటే విలువైంది సమయం.